మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు రేగొండ మండలం గడిపల్లి గ్రామంలోని పురాతన శివాలయంలో నిర్వహించిన మహాశివరాత్రి మహోత్సవ వేడుకల్లో భూపాల్పల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొని పరమేశ్వరుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గడిపల్లి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. మనకి గురించి చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఈ శివాలయము విష్ణుమూర్తి రాముని గురించి చెప్పలేదు కనుక రవీంద్రరెడ్డి గారు స్వతహాగా చేసి ఈ యొక్క కళ్యాణం శివరాత్రి కళ్యాణం నిర్వహించడం, శివరాత్రి సందర్భంగా మరి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దేవాలయము జనాన్ని గుడి నిర్మాణం కావాలి. గుడి నిర్మాణము, మండపం, అదేవిధంగా ఈశ్వరమూర్తులు కళ్యాణం నిర్వహించి తర్వాత ల్యాండ్ ఎవరు కానీ కాంపౌండ్ కానీ అవసరం ఉంది. మీరందరూ కోరితే దాని వంతు సహకారం ఈ దేవాలయానికి గుడి నిర్మాణానికి తప్పకుండా మేము తెలియజేస్తున్నాం. విషయం తెలియదు ఎవరు చేయలేదు కనుక దేవాలయంలో మీరు చూడకంటే గుడి వివరంగా చూస్తారు. పైన ఆలోచన అంటే మేము మరో యాదగిరి గుట్టనాడ చేస్తున్నాం. దేవుడు మన ముఖ్యమంత్రి గారు కూడా తీసుకొచ్చాము. అక్కడ ఇంకో 20-30 కోట్ల రూపాయలు కూడా తెస్తున్నాం. 70 కోట్ల రూపాయల రోడ్ వేపిస్తున్నాం. అంటే దాన్ని యాదగిరి గుట్టలో 2000 కోట్లు 1990 కోట్లు పెట్టారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారితో నేను 12 కోట్లు తెచ్చిన ఇప్పుడు మళ్ళీ 20 కోట్లు అడిగినాను. నేను స్వతహాగా 77 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం కూడా బుద్ధారం నుంచి మురుగులో ఉన్నవాడు అర్ధగంటలో పొడవటం విధంగా బ్రిడ్జీలు విధంగా రోడ్డు నిర్మాణం కూడా చేస్తున్నాం. అదే గుడిలోని జాతర కూడా వైడింగ్ చేసినాం, రోడ్డు వేపిస్తున్నాం. మీ పక్కన పొడవటంత దేవుడిని కూడా చాలా అభివృద్ధి చేసేటువంటి లింక్ రోడ్డు కానీ అదేవిధంగా హోలీ పౌర్ణమికి రేపు 18, 19, 20, 21 ప్రతిష్ట ఉంది. మీరందరూ కూడా ఆ ప్రతిష్ట కార్యక్రమానికి రండి. చిన్న జిఆర్ స్వామి అదేవిధంగా భద్రకాళి చైర్మన్ శేష్ గారు వారి బృందం చాలా మంది వేద పండితులు 18, 19, 20, 21 ప్రతిష్ట ఉంది. అదేవిధంగా జాతర 26 నుంచి 3వ తారీఖు వరకు ఉంది. చిన్న జిఆర్ స్వామి కూడా వస్తున్నాడు. అదేవిధంగా భద్రకాళి యాదగిరి గుట్ట పూజలు కూడా వారి చేతుల మీద ప్రతిష్ట జరుగుతుంది. ఈ దేవాలయాన్ని కూడా మీరు కమిటీ వేసుకొని శివరాత్రి నాడే అడగడం కాదు. నేనేదో సర్పంచ్ గారు ఫోన్ చేస్తే వచ్చింది